నువ్వు అడుక్కు తింటున్నావా? ఇంకోసారి నా గురించి ఇలా తప్పుడు కోతలు కూసావంటే చంపేస్తాను. మామయ్య గారు ఆగండి. రిషి ఏంటి శ్వేత? మావయ్య గారికి ఏదో అయ్యిందనిపిస్తుంది. ఏమైంది? నేను మంచినీళ్లు తాగడానికని బయటకు వచ్చేసరికి మావయ్య గారు ఎవరు చూడకుండా బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో? అవును. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే నాకు అర్థం కావడం లేదు రిషి. చూద్దాం రా. పద. దిక్కు మొక్కు లేనోండి తల్లి. అమ్మా, దిక్కు మొక్కు లేనోండి తల్లి. అమ్మా, మాదాకాలం తల్లి. అమ్మా, అమ్మా, అమ్మా. మా నాన్నకు నిద్రలో నడిచే అలవాటు కూడా లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అమ్మా, అమ్మల కన్నా అమ్మ పెద్దమ్మా. ఇంత ముద్దుంటాయండమ్మా. అలా ఉన్నాడు కదా? లాగా కాదు రిషి, మావయ్య గారే. మాదాకాలం తల్లి, నిలబడలేకపోతున్నానమ్మా. మై గాడ్, ఇలా ఆడుకుంటున్నాడేంటి? నాకు అదే అర్థం కావడం లేదు రిషి. అమ్మా, అయ్యో ఏ తల్లికి దయలేదు. అమ్మా, 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 కష్టపడి పని చేసుకోండి తల్లి. పిచ్చి పట్టింది ఆయనకి. అధిష్టానం గడి చెప్తే నమ్మలేకపోయాను. పైగా వాడిని చావగొట్టాను. ఈయన చూస్తే నిజంగానే అడుక్కుంటున్నాడు కదా. టాబ్లెట్ వేసుకోవాలి, టైం అవుతుంది. ఒక ముద్దుంటాయండి అమ్మా. అసలు మావయ్య గారికి అడుక్కునేంత కర్మేం పట్టింది రిషి? ఇప్పుడు అడుగుస్తాను. ఆగు రిషి, ఏమని అడుగుతావు? ఎందుకు అడుక్కు తింటున్నావు అని అడుగుతాను. ఆయన అలా ఎందుకు అడుక్కు తింటున్నారో దాని వెనక కారణం ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే ఏ కన్ను తండ్రైనా ఎలా తట్టుకుంటాడో ఒకసారి ఆలోచించండి. అడుక్కు తినడానికి కారణం ఏముంటుంది శ్వేత? ఆగు. మళ్ళీ ఏంటి? ఏంటి? 4 రోజుల నుంచి మావయ్య గారి ప్రవర్తనలో తేడాని గమనిస్తూనే ఉన్నాను. ఇంట్లో భోజనం చేయడమే మానేశారు. ఎందుకని అడిగితే కడుపులో తేడాగా ఉందని అంటున్నారు. ఇంకోసారేమో హోటల్లో తిన్నానని చెప్పారు. ఎప్పుడు చూసినా కడుపు నిండా తిన్నట్టు బేవంటూ తేనుకుతున్నారు. అంటే ఆ రోజు నేను చాలా వంటలు చేసి తినండి అన్నప్పుడు మావయ్య గారు అన్నమాట నిజమేనన్నమాట. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అడుక్కు తింటాకప్పా. ఏ మీరు కూడా వస్తారా? ఓ ముద్దుంటే అమ్మా, ఆకలవుతున్నదమ్మా. అమ్మా, అర్ధరాత్రి అడుకుంటున్నావేంట్రా? కొత్త బిచ్చగాడివా? అవునమ్మా, కొత్త బిచ్చగాడినే. ఓ ముద్దయ్యమ్మ తల్లి. అమ్మా, వెళ్తావా తనమంటావా? ఆ రోజు మావయ్య గారు చాలా సీరియస్ గా చెప్పి వెళ్ళినా మనకు అనుమానం రాలేదు. ఈ విషయం నలుగురికి తెలిసిందంటే పరువు పోతుంది శ్వేత. ముందు ఎలాగైనా అప్పని ఆపాలి. మీరెళ్ళి ఆపారంటే ఎటో నిజం బయట పడిపోయింది కదా, ఇంకెందుకు మొహమాటం అనుకుని ధైర్యంగా అడుక్కుంటారు. అంతేనటావా? అంతే కదా మరి. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ రిషి. చాలా సెన్సిటివ్ గానే హ్యాండిల్ చేయాలి. అమ్మా, అమ్మా, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి తల్లి. ఒక్క తల్లి కూడా ఒక ముద్ద పెట్టలేదు తల్లి. చెప్తాను. తప్పండి, తండ్రిని అలా తిట్టకూడదు. ఆయన చేసిన పని అలా ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ చేస్తే అందరూ లేస్తారు.
అడుక్కు తినేది వజ్రముని అని అందరికి తెలిసిపోతుంది. అప్పుడు మిమ్మల్ని అడుక్కు తినేవాడి కొడుకు అంటారు. బాగా ఆకలవుతుండదమ్మా, ఒక ముద్దుంటే ఏంటి తల్లి? నా కడుపులో పెరిగేవాడిని అడుక్కు తినేవాడి మనవడు అంటారు. ఈ విషయం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు. అమ్మా మాదాగాలం తల్లి. చూడు చూడు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎంత అందంగా అడుకుంటున్నాడు చూడు. రిషి, ఇక్కడ మనం ఏమీ చూడలేదు, మనకేం తెలీదు. పద వెళ్ళిపోదాం. దిక్కుముక్కలేనుడమ్మా. నీ తండ్రి అడుక్కు తింటుంటే నీకు బాధ అనిపిస్తుందా? అప్పుడు ఏమైందిరా, నీ బాబుని రోడ్డుకి ఈడ్చినట్టే నిన్ను నీ అక్కని కూడా ఈడుస్తా. అమ్మా పద రిషి, వెళ్దాం రా. ఎందుకొచ్చావే మా జీవితాల్లోకి? నీకు నేను ఏం అన్యాయం చేశానని నా భర్తని నాకు కాకుండా చేస్తున్నావు. నా భర్తకు మరో ఆడదానితో పెళ్లి జరగబోతుంటే ఆపలేని నిస్సహాయరాలైపోయాను. నా మాంగళ్యాన్ని మరో ఆడదానికి సమర్పించుకోవడం కోసమేనా ఆ రోజు నా కుటుంబాన్ని ఎదిరించి నా తండ్రిని కాదని వచ్చేసింది? రేపు మీ పెళ్లి జరిగితే నా గుండె ఆగిపోతుంది. ఈ పెళ్లి జరగకూడదు. నా భర్త నాకే దక్కాలి. జరగకూడదు. నువ్వు లేకుండా నేను బతకలేను కిరణ్. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం. నాకు దక్కకుండా మరో ఆడదాని మెడలో తాళి కట్టబోతున్నావు. మరో ఆడదానితో 7 అడుగులు నడవబోతున్నావు. అది చూసి నేనెలా తట్టుకోగలను కిరణ్? దేవుడా, ఈ పెళ్లి జరగకూడదు. నా జీవితం అన్యాయం అయిపోకూడదు. ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోయేటట్టు చేయి దేవుడా. గాయత్రి గారు, ఏంటిది? ఎందుకు ఇలా చేశారు? తెల్లవారితే నాకు నిహారికకు పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా నిహారిక స్థానాన్ని మీరు కోరుకుంటున్నారా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అయినా మీరు నన్ను ప్రేమించడం ఏంటండి? వినడానికి ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అది కాదు కిరణ్ గారు, మీరేం మాట్లాడకండి. ఒక్కసారి నా మాట వినండి. ఏం చెప్తారు? చెప్పండి. అసలు నేనెవరో తెలుసా? ఎవరు? చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరో చెప్పండి. ఏ విషయాన్ని కూడా ఫోర్స్ గా గానీ ఎమోషనల్ గా గానీ చెప్పే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం వల్ల అతను మీకింకా దూరం అయ్యే ప్రమాదం ఉంది. నీ కిరణ్ మెదడులో నరాలు చెట్లిపోయి ముక్కెమ్మట మూతెమ్మట రక్తం కరిచొస్తాడు.
రాత్రి మీరు నా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు మీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నానో తెలుసా? మనసులో ఇంత దురుద్దేశం పెట్టుకుని అలా చేశారనమాట. ఈ విషయం నా నిహారికకి తెలిస్తే ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? మీరు ఎక్కడ రోడ్డున పడిపోతారేమో అని ఆలోచించి నిహారిక మీకు ఈ ఇంట్లో స్థానం ఇచ్చింది. అంత మంచి మనిషికి ద్రోహం చేయాలని చూస్తారా? అసలు మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంచకూడదు. వెంటనే మెడబెట్టుకుని బయటికి గెంటేయాలి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా కళ్ళతో నేను చూసిందాన్ని కూడా అపార్థం అంటారేంటి? ఇంత దారుణమా? మీ మీదున్న గౌరవం పోయింది. ఇంకోసారి మీరు ఇలాంటి ఆలోచన పెట్టుకుంటే నిహారికతో నేనే చెప్పి బయటికి గెంటించేస్తా. జాగ్రత్త. ఇలాంటి దుస్థితి వస్తుందని ఏ రోజు అనుకోలేదు. నేనే నీ భార్యనని అరిచి చెప్పాలనుంది. బలవంతంగా చెప్పే ప్రయత్నం చెయ్యొద్దని డాక్టర్ చెప్పారు. నిజం తెలియకపోతే ఎక్కడ మీకు పూర్తిగా దూరం అయిపోతానేమోనని భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? ప్రతి క్షణం ఈ నరకం నేను ఎలా అనుభవించాలి? పెళ్ళైన వెంటనే గాయత్రిని ఇంట్లోంచి పంపించేయాలి. అరే, మంచితనానికి విలువ లేకుండా పోతుంది. రాత్రి అయ్యి అడుక్కు తినే సీన్ చూశాడు కదా, ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నట్టుంది. ఏంటి రిషి ఆలోచిస్తున్నావు? అప్పకి ఏం రోగం వచ్చింది? ఎందుకు అలా అడుగుతుంటున్నాడు? రాత్రి ఆయన ఆ గెటప్లో చూసినప్పటి నుంచి మనసంతా అదోలా ఉంది. చూడు చూడు, ఆంబోతులా ఎలా త్రేంచుకుంటూ వెళ్తున్నాడు. పాపం, రాత్రి అడుక్కుతున్నది ఇప్పుడు అరిగినట్టుంది. నా వల్ల కాదు శ్వేత, వెళ్ళి అడిగేస్తా. వద్దు రిషి, ఇలా వదిలేస్తే మన పరువు పోతుంది శ్వేత. చూడు రిషి, ఈ రోజు మీ అక్కను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. ఈ సమయంలో తండ్రి కొడుకులు గొడవ పడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించు. పెళ్లి చూపులు అయ్యేంత వరకు కామ్గా ఉండు. పెళ్లివారు వచ్చే టైం అయింది. నేను వెళ్ళి శశి వద్దని రెడీ చేస్తాను. ఈలోగా మావయ్య గారు అడుగు తినడానికి వెళ్లకుండా చూస్తూ ఉండు. అలాగే శ్వేత. ఇంట్లో మీ అక్క మీ అప్ప చేసే తలతిక్క పనులకి నీకు పిచ్చెక్కిపోవాలి. మీలో మీరు కొట్టుకు చావాలి. పొద్దున పొద్దున అంతేం తిన్నావా? త్రేయించుతున్నావా? ఒకటి కాదు సిద్ధప్ప, 12 రకాల కూరలు ఎంత బాగుంటాయో మీకు తెలీదు. 12 రకాల కూరలు మన ఇంట్లో ఏం వండలేదే. ఏదో మాట వరుసకున్నానప్ప, అంతే. ఏంటి సిద్ధప్ప? ఓ మాట అడుగుతా, తప్పుగా అనుకో. అడుగు. అప్పకి చెన్నీళ్ళు ఏమైనా ఉండదా ఏంది? అదేంట్రా అలా అడిగావు? ఈ మధ్య అర్ధరాత్రులు అప్ప ఒంటరిగా బయటకు పోడు చూసినా, అందుకే అడుగుతున్నా. ఈ వయసులో ఆయనకి అదొకటే తక్కువ. అట్టయితే అప్ప యాడికి పోతున్నట్టు? అడుక్కు తినడానికి. ఏంది బాబు? నాకేం తెలుసు సిద్ధప్ప, ఈసారి నీలాగా నేను కూడా చూసినప్పుడు కనిపెడతా. సరే గాని ఆ పెళ్లివారు ఎక్కడి దాకా వచ్చారు? అట్టాగే బాబు. ఈ రోజు పెళ్లి చూపులు. ఈ పెళ్లి చూపులు ఓకే అయ్యాయంటే తొందరలోనే పెళ్లి. పెళ్ళైపోయిందంటే అప్పగింతల కార్యక్రమం వంకతో నిన్ను బయటకు గంటించేస్తా. ఆ తర్వాత చక్రం తిప్పుతా. రండి సార్వాడు, రండి రండి. ఇదిదా వజ్రముని సార్వాడు, వీడు పెద్ద కొంప. వాంగ 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 వాంగ. అయ్యా, పెళ్లివారు వచ్చారు.
నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అయ్యగారు ఎక్కడా? లోపల తగలడ్డాడు. తగలడ్డా? లోపల ఉన్నాడంటున్నా. వాంగ్ వాంగ్, రండి 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 రండి, కూర్చో. ఇక్కడ కూర్చోండి. ఒక్క నిమిషం. అప్పా 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 అప్పా, ఏందప్పా? పెళ్లివారు వచ్చారు రాప్పా. అట్నా మీరు మాట్లాడుతా ఉండండి, నేను బయటికి పోయేస్తా. అడుక్కు తిన్నాను, టైం అయిందా? ఏందప్పా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి వచ్చి పోప్పా. நமஸ்காரம் வஜ்ரமணி சார் வாடு. నమస్కారం. ఎట్లా ఉండారు? అందరూ బాగుండారా? ரொம்ப நல்லா இருக்கும் சார் வாடு. తమిళనాడులో సాంబారు మంచిగా ఉంటదప్పా. ఏ అక్కడికి వెళ్ళి అడుక్కుంటావా? చిన్న సార్ వాడు ఏదో అన్నాడు. ఏమో నాకు అర్థం కావట్లేదప్పా. అయ్యా, వజ్రముని గారు ఈ బీదర్కే కాదు, ఈ కర్ణాటక రాష్ట్రానికే మకుటం లేని మహారాజు. ரொம்ப సంతోషం. అతిశయోక్తి అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను. మీరు బీదర్ నడిబొడ్డు నిలబడి చూస్తే కనుచూపు మేరలో కనిపించే ఆస్తులన్నీ ఈ వజ్రముని గారివే. ரொம்ப సంతోషం. వజ్రముని గారు అపర కోటీశ్వరుడు, కుబేరుడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. మీలాంటి వారింటికి రావడం మాకు నిండా సంతోషంగా ఉండాలి. సరే సరే, నాకు టైం అవుతుంది. ముందు మీరు స్వీట్ హార్ట్ తీసుకోండి. తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. నాకొద్దప్పా, నేను తీసుకోను. అవునవును, ఇంట్లో తినకూడదు, బయట అడుక్కు తినాలి. వచ్చినప్పటి నుంచి అడుక్కోవడం అనే మాట వినబడుతోందేంటి? అలా వినిపించిందా? అలాంటిదేం లేదే. సరే సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని పిలిపించండి. అబ్బాయి చూసేస్తే ఓ పని అయిపోతుంది. అవునవును, తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకోవచ్చు. శ్వేత, అక్కని తీసిరా. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది శశి. నువ్వు అనుకున్నట్టు అన్నీ జరగాలి కదా. అయ్యా, అబ్బాయిని అమ్మాయిని చూడమని చెప్పండి. பாருப்பா. ரொம்ப అలగారికప్పా. అమ్మాయి చాలా అందంగా ఉందంటున్నాడు. అయితే నచ్చినట్లే. మా వదిన గారికి కూడా నచ్చాలి కదా. వదిన గారు, నువ్వు కూడా చూసి ఓకే అంటే ముహూర్తాలు పెట్టించేద్దాం. మా వదిన గారికి పెళ్లి కొడుకు నచ్చాడు. శుభం. ఇక కట్న కానుకల గురించి మాట్లాడుకుంటే ఓ పనైపోతుంది. కోటీశ్వర్లు మీరే చెప్పండి. వజ్రముని గారు ఏకైక కుమార్తె కోసం ఏదైనా రాసిచ్చేస్తారు. ఏం కావాలో కోరుకుండప్ప, రాసిచ్చేస్తాను. 4 కేజీల బంగారం, 4 కార్లు, 4 బిల్డింగ్లు రాసిచ్చేస్తాను. అది సరిపోకపోతే 4 ఊళ్ళు రాసిచ్చేస్తాను. ఎందుకు? రేపు పెళ్ళయ్యాక నేను మీ కూతురు బొచ్చు పట్టుకుని అడుక్కోడానికా? చెప్పండి.
என்னப்பா அந்த மாதிரி பேசுற நீ? ఇది పారప్పా. ఏమైంది? మీ శ్రీమంతుడు ఇదిగో చూడు. అబ్బా అబ్బా కాదు, అందరూ అమ్మా అని అరవాలి. ఏంటి పంతులు ఏంటి? ఏమైనదప్పా? నువ్వు చేసిన ఘనకార్యం చూడు. అడుగు తినేవాళ్ళ సంబంధం కోసం మమ్మల్ని తమిళనాడుకి పిలిపించారా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడాలి? అందులో అంతా క్లియర్ గా కనిపిస్తుంది ఇదంతా కదా. అబద్ధం అండి, నిజం కాదు. అవునమ్మా, ఇదంతా అబద్ధం. ఇంకా మా చెవిలో పువ్వు పెట్టి పుడుస్తారా? డే కన్నా పోలం వాడా. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఆగండి సార్ ఆగండి సార్. ఏందప్ప ఆగదే? ఏమయ్య పంతులు, మంచి సంబంధం తీసుకొచ్చావు. ఈ ఇల్లైన సొంతదా కిరాయిదా? చిచి, ఏమండి ఏమండి ఆగండి, ఇదంతా అబద్ధం. ఏదో పొరపాటు జరిగినది. మీ ఇంటికి రావడం మేము చేసిన పెద్ద పొరపాటు. అయ్యా, ఏమిటి దారుణం? పోయా